ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల దుశ్చర్యకు పాల్పడ్డారు. జాతీయ రహదారిపై ట్రక్కును తగలబెట్టారు. బైరామ్ఘాట్ సమీపంలోని టెంబూర్ దగ్గర ఈ ఘటన జరిగింది. మావోయిస్ట్ నేత సుధాకర్ ను ఎన్కౌంటర్ కు నిరసనగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. సాధారణ పౌరుల రోడ్లపైకి వచ్చిన 6 మావోయిస్టులు ట్రక్కును ఆపారు. హైవేను బ్లాక్ చేసి ట్రక్కులోని వారిని దింపారు. అక్కడి నుంచి వెళ్లమని చెప్పి ట్రక్ను తగలబెట్టారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. జాతీయ రహదారిపై ట్రక్కును తగలబెట్టారు. బైరాంఘాట్ సమీపంలోని టెంబూర్ దగ్గర ఈ ఘటన జరిగింది. మావోయిస్ట్ నేత సుధాకర్ ఎన్కౌంటర్ కు నిరసనగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని బైరాన్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధి ప్రాంతంలో మావోయిస్టులు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇటీవల పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ లో ఆ తర్వాత నక్సల్ సంస్థ సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లీడర్ గా ఉన్న సీసీ సభ్యుడిగా ఉన్న సుధాకర్ మరణంతో కోపంగా ఉన్న మావోయిస్టులు ఆ హైవేపై ఒక ట్రక్కును లక్ష్యంగా చేసుకున్నారు. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో గ్రామీణ దుస్తులు ధరించిన 6 నక్సలైట్లు కర్కే మార్కా మరియు బైరామ్ గారి మధ్య ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉల్లిపాయలతో నిండిన ఒక ప్రైవేటు వాహనానికి ఆపి దానిపై పెట్రోల్ పోసి తిప్పంటించారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ఈ ఘటన తర్వాత నక్సలైట్లు అడవిలోకి పారిపోయినట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా సుధాకర్ నక్సల్ సంస్థకు బలమైన నాయకుడిగా ఉన్నాడు. ఛత్తీస్గఢ్, తెలంగాణ మరియు మహారాష్ట్రలో చాలా కాలంగా నక్సల్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన మరణాన్ని సహించలేని అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులంతా కూడా కోపంతో ఇటువంటి ఘటనలకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఈ వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా బలగాలు కూడా సంఘటనా ప్రాంతానికి చేరుకున్నాయి. ఆ ప్రాంతాల్లో తీవ్రమైన పెట్రోలింగ్ మరియు సెర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రహదారి అయితే క్లియర్ చేయబడింది. ట్రాఫిక్ అయితే పునరుద్ధరణ చేసినప్పటికీ కూడా ఇంకా వేరే ఘటనలు ఏమైనా జరుగుతాయన్న సమాచారంతో ఇంటెలిజెన్స్ నివేదికలతో ఇప్పటికే ఎస్పీ జితేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఆ ప్రాంతాల్లో అలర్ట్ కూడా కొనసాగుతుంది. పరిసర ప్రాంతాలపై కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టినట్టుగా అయితే అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు అయితే చెప్తున్నాయి. చూస్తున్నాం. రైట్ రవికిరణ్.